మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సార్ హైదరాబాద్ టికెట్లు కాస్త ముందుకెళ్ళండి. ఇదివరకు అక్కడెక్కడో ఇచ్చేవాడు. ఓకే, వెళ్ళి కూర్చోండి. అలాగే అండి. ఈ సీట్ నాది. ఇది 25వ నెంబరు, వెనకాల ఉంది సార్. ఓ సార్ ఇలా రండి, అదే. ఇదే మీ సీటు. బ్యాగ్ ఇలా పెట్టుకోండి. థ్యాంక్ యూ. మీరు హైదరాబాద్కేనా? లేదు సార్, ఎసనక్కాయలు వస్తాయి కదా, కొనుక్కుని తిని వెళ్ళిపోదామని వచ్చాను. అమ్మా బయలుదేరా, బస్ ఎక్కానే. నేను జాగ్రత్తనే, నువ్వు జాగ్రత్త. ఉంటా. మా అమ్మాయి కోపం వచ్చిందా? నేను సరదాగా మాట్లాడతాను సార్, ప్రయాణం సరదాగా చేసేద్దాం, ఏమనుకోవద్దు. ఒక్క నిమిషం. తింటాలే, మధ్యలో బస్ సాగుతుంది కదా, నేను తింటాను, నువ్వు భోంచేయి, సరేనా? సరే సరే సరే. మళ్ళీ మీ అమ్మాయినా? హైదరాబాద్లో చదువుకుంటోంది సార్. ఏంటో ఈ కాలం పిల్లలు ఏమనుకుంటారో ఏమో, మనకేమీ తెలియనట్టు అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు, మనం ఏదో చిన్నపిల్లలాగా. అమ్మా వాటర్ బాటిల్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను, పెట్టుకున్నాను, నువ్వేం కంగారు పడకు. సరే సరే, రైట్. మీ అమ్మాయే? హైదరాబాద్లో చదువుకుంటోంది కదా, కంగారు ఎక్కువ. పాపకి 7 సంవత్సరాలు ఉంటాయా? 7 సంవత్సరాలేంటి సార్, 17 సంవత్సరాలు సార్. కాకపోతే తనతో నా అనుబంధం 18 ఏళ్ల నుంచి. భలేవారు సార్. పాప పుట్టే 17 సంవత్సరాలైతే 18 సంవత్సరాల నుంచి బంధం ఎలాగ ఏర్పడుతుంది కదా? తను వాళ్ళమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే నాకు అనుబంధం ఏర్పడింది. క్యారెట్ తీసుకొచ్చాను, సరేనా? పద తినేద్దాం. పద పద పద. మా అమ్మ దగ్గర కూర్చో. కొత్తిమీర కొద్దిగా తడిగా ఉంది, తీసి ఆరబెట్టేసి. హాస్పిటల్కి వెళ్ళారా? ఆసుపత్రికి వెళ్ళారా? అడిగితే ఎవరు సమాధానం చెప్పరేంటమ్మా? డాక్టర్లు ఏమన్నారు? ఏమంటారు, తల్లి బిడ్డ బాగున్నారు అన్నారు. మరి ఇంకేంటి, సంతోషమే కదా. మరి ఆవుదం దాగినట్టు పెట్టారే మొహం. ఏంటి సంతోషం, మళ్ళీ ఆడపిల్లేనంట. ఎవరైతే ఏంటమ్మా, క్షేమంగా ఉంటే చాలు.
అయినా ఆడపిల్ల పుడితే ఏంటి? ఇంతకుముందు ఆడపిల్లే కదరా, మళ్ళీ ఆడపిల్ల పుడితే ఏం బాగుంటుంది? వంశాన్ని నిలబెట్టేందుకు ఒక్క మగనలసైనా కావాలా వద్దా? అమ్మా, ఆ తర్వాత కూడా మగపిల్లాడు పుడతాడని ఏంటమ్మా ధీమా? ఆ? ఆడపిల్లైనా మగపిల్లైనా నా రక్తమే కదా. అయినా అమ్మా, నాకు పిల్లలు కావాలి కానీ ఆడమ్మగా తేడా ఏంటి? ఊరే పిచ్చేదవా, రేపు ఈ ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే నిన్ను చూసుకునేది ఎవరు? ఈ రోజు నేను ఇంత ధీమాగా ఉన్నానంటే నాకు నువ్వు ఉన్నావు కాబట్టే. నీ పరిస్థితి ఆలోచించే ముందే చెప్తున్నాను. అయినా నీకేం తెలుసు? అనుభవం కలిగిన దాన్ని అర్థం చేసుకో. కూర్చో కూర్చో కూర్చో. అమ్మా, రేపెప్పుడో నాకు తిండి పెట్టరని ఇవాళ పిల్లల్ని చంపేసుకోమంటావి? నీ బిడ్డగా అలా చేయలేని. వీళ్ళే కాదు, ఇంకో 5 ఆడపిల్లలు పుట్టినా నేను సంతోషంగా పెంచుకున్నాను. పెద్దదానిగా నేను చెప్పాల్సింది చెప్పా, వినకపోతే నీ కర్మ. మీ అమ్మాయి కంటే మీలోనే ఎక్కువ క్రమశిక్షణ కనిపిస్తుందే. ఎస్ మేడం. మీ ముందు చైర్స్ ఖాళీగానే కనిపిస్తున్నాయిగా, కూర్చో. నో మేడం. చెప్పానుగా, కూర్చోండి. వాట్ ఈస్ దిస్? ప్రోగ్రెస్ కార్డ్ మేడం. అది అందరికీ తెలుసు. అందులో ఏముంది? మార్క్స్ మేడం. అంటే ఎన్ని? అంటే మేడం అది మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఏ సబ్జెక్ట్లో అయినా రీజనబుల్ మార్క్స్ ఉన్నాయా? అట్లీస్ట్ తెలుగులో కూడా రీజనబుల్ మార్క్స్ రాకపోతే ఎలా? ఓకే మేడం, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. ఏంటి చూసేది? అటెండెన్స్ కూడా సరిగా లేదు. రోజు ఏదో ఒక వంకతో లీవ్ పెడుతూనే ఉంటుంది. మేడం, ఇంకోసారి ఇలా జరగదు మేడం. ఇంకొకసారి రిపీట్ అయితే ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్. అంత మాట ఎందుకులేండి మేడం. ఇక నుంచి వారానికి 7 రోజులు, సారీ సండే హాలిడే కదా, 6 రోజులు స్కూల్కి వచ్చేస్తుంది మేడం. ఓకే, వెళ్ళిరండి ఇంకా. ఓకే మేడం. డాడీ ఇంకోసారి గేమ్స్ అని ఫిలిమ్స్ అని పాడకని అన్నావో చూసావా? నీ వల్ల మా ప్రిన్సిపల్ దగ్గర తల్లించుకొని వస్తుంది. ఇంకోసారి నువ్వు ఆఫీస్కి లీవ్ పెడితే నేను ఊరుకోను. సండే కూడా నువ్వు ఆఫీస్కి వెళ్ళాల్సిందే. మొత్తం స్టడీ అంతా నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. నేనేం చేశానే? అంతా నువ్వే చేసావు. హలో. కానీ ఒకసారి తన మీద భలే కోపం వచ్చింది సార్ నాకు. అందులో ఏముంది సార్, తను ఏదో తప్పు చేసి ఉంటుంది, మీరు కోపడ్డారు. కాదు, స్కూల్కి వెళ్తానంది. స్కూల్కి వెళ్తే తప్పేంటి? పిచ్చోళ్ళ ఉన్నావే. తను స్కూల్కి వెళ్తే నేను ఎవరితో ఆడుకోవాలి? అయితే స్కూల్కి పంపించలేదా? మీరు నిజంగా పిచ్చోళ్ళే. తను అప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే ఇప్పుడు కాలేజీలో ఉంటుందా? ఓ పాయింటే. ఏంటి ఇంత లేట్? సైకిల్ పంచర్ అయిందే. ఏదో వంకతో రోజు లేట్ చేయడమే. సరే తీసుకో. వద్దు, నేనేం నీలో చిన్నపిల్లను కాదు. కంప్లీట్ అయిందండి. నాది ఇంకా అవ్వలేదే. అరే మామా, అమ్మాయిలు వస్తున్నారా? ఓయ్ పిల్ల, బావ నాకు కూడా స్కూల్కి వెళ్ళాలందరా. ఏంట్రా రోజు నా వైపు చూసి కామెంట్ చేస్తున్నారు? చూసాడే, చూసింది నీ ఫ్రెండ్ని. ఏరా దాని వైపు ఎందుకు చూస్తున్నారు, నా వైపు ఎందుకు చూడట్లేదు? ఏ నేను అందంగా లేనా? నీకంత సీన్ లేలే కానీ స్కూల్కి వెళ్ళి పో పాప. వాళ్ళతో మనకెందుకు లేవే రా. నీలో నాకన్నా ఏం ఎక్కువ ఉందే? అవన్నీ ఇప్పుడెందుకు లేవే? లేదు, ఇప్పుడు చెప్పాల్సిందే. నాయనమ్మా, నాకేం తక్కువ? బుర్ర తక్కువే. నిజమే, నిన్ను అడిగాను చూడు.
చెప్తున్నా చాలా కదా పనులున్నాయి ఇంట్లో. బా, రా అమ్మా చెప్తాను. ఎక్కడికి హర్షిత, నాకు చాలా పనులున్నాయి ఇంట్లో. అబ్బా ఓ, ఎక్కు. ఎక్కడికి చెప్తావా? వినదు పిల్ల. సరిగ్గా కూర్చో. ఇక్కడికి ఎందుకే? రా అమ్మా చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, గైనకాలజిస్ట్ డాక్టర్స్ ఎవరున్నారు? సారీ మేడం, ఈరోజు ఫీమేల్ డాక్టర్స్ ఎవరూ రాలేదు. ఏంటమ్మా చెప్తాను. ఎవరున్నా నేమ్స్ చెప్తారా? 1 సెకండ్. మహేష్ గారు, శ్రీకాంత్ గారు, సుబ్బారావు గారు, రమేష్ గారు ఉన్నారు. సుబ్బారావు గారు అపాయింట్మెంట్ ఇవ్వండి. ఓకే మేడం, రూమ్ నెంబర్ 3కి వెళ్ళండి. అలాగే. ఏంటి? చెప్పండి, వాట్స్ ద ప్రాబ్లం? చెప్పే. ప్రాబ్లం ఎవరికి? మీకా? నాకే. ఆ, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. వద్దు, తను వద్దు. చెప్పడానికి మొహమాట పడుతున్నట్టు. వద్దు వద్దు. సరే చెప్పమ్మా. చూడమ్మా, లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర ఏది దాచకూడదు. చెప్పు, ప్రాబ్లం ఏంటి? అంటే అవి అవి కాస్త చిన్నవిగా ఉన్నాయి. చిన్నవిగా ఉన్నాయా? కళ్ళా? ఆహాహా. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. యాక్చువల్గా అవి బిగ్ సైజ్లో రావాలంటే ట్రీట్మెంట్ చేయొచ్చు, కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో దట్స్ నాట్ ద రైట్ చాయిస్. ఏం పర్లేదు, వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి? అంటే అవి మార్కెట్లో దొరుకుతున్నాయి రెడీమేడ్గా. ఓ. న్యాచురల్గా ఉంటాయి, ఎవరు గుర్తుపట్టలేరు. సో మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉంటాయి అన్నమాట. అవి ఏ మెడికల్ స్టోర్లో అయినా మీకు దొరుకుతాయి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. ఏంటి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? కనిపెట్టు చూద్దాం. నాకు తెలీదు, నువ్వే చెప్పు. ఏంటి మామ ఈ మార్పు? ప్రకృతిలో మార్పు సహజం మావా. అమ్మా అమ్మ ముట్టులు చేసినావా? టైం అయిందిగా, స్కూల్కు పోవా? ఈరోజు అన్న కాలేజ్కి పోతుండగా. అంటే వాడు కాలేజీకి పోతే నువ్వు స్కూల్కు పోవా ఏంది? సర్లే గాని బట్టలన్నీ సర్దినావా ఏంది? ఎప్పుడో. అమ్మా, ఏందమ్మా బ్యాగ్లో అన్ని బట్టలు పెట్టలేదు? ఏందన్నా? బ్యాగ్లో చూడమ్మా. గదైతే నీ చెల్లిని అడుగురా, అదే నీ బట్టలు సర్దింది. సరిపోతేగా అన్నా. ఏంది సరిపోయేది నీ ముఖం? అంటే అన్నీ పెడితే నువ్వు నాన్నలాగా మళ్ళీ రావేమో అని. నాన్న మనందరి కోసమే కదమ్మా ఆడు కష్టపడేది. ఈ ఏడు తప్పకుండా వస్తాడు, నువ్వేం బాధపడకు. నేను హాలిడేస్కి వస్తూనే ఉంటా కదా, ఓకేనా అమ్మా? సరే అమ్మా, బస్ టైం అయింది, నేను వెళ్ళొస్తా.
సరే బిడ్డ. బాయ్ అమ్మా. బాగా చదువుకో నాన్న. సరే బాగా చదువుకో బిడ్డ. అట్టగే నాన్న. బిడ్డ జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? ఊరుకోవే. అరే ఊర్లో నుండి కాలేజీకి పోతా అంటే మస్తు బాధ అవుతుందిరా. నాకైతే ఏడుపు కూడా వస్తుందిరా. అయినా మొదటిసారి ఊరు వదిలిపోతున్నాం కదా, ఎవరికైనా బాధగానే ఉంటుంది. పదండ్రా. రే అది ఎక్కడిదిరా? నాది అది నాకు ఇవ్వరా? ఇవ్వనురా. ఇవ్వే. ఇవ్వను. ఆపండ్రా, ఎప్పుడు కొట్టుకోవడమేనా? పదండి. రే బస్ వచ్చిందిరా. ఊరకండి రోయ్. ఆపండి, రండి, రండి, ఆపండి. రే, ఆగండి, రే. రే, ఆపండ్రా. వేర్ ఇస్ యువర్ ఐడి కార్డ్? సార్ అది షో మీ. హాస్టల్లో మర్చిపోయాను సార్. మర్చిపోవడానికి ఆల్జిమర్స్ ఏమైనా వచ్చిందా? రైట్. సారు ఓ పి పవన్ ఇంటర్ సెకండ్ ఇయర్. అక్కడ పోగొట్టుకున్న కార్డు, మర్చిపోయిన కార్డు ఇక్కడ దొరికిందే. ఇది అదేనా? సో హాస్టల్లో కార్డు పోగొట్టుకున్నానన్నది అబద్ధం. లేదు సార్. మరి ఈ కార్డు ఎక్కడ పోగొట్టుకున్నావో, ఇది నా చేతికి ఎలా వచ్చిందో ఒకసారి చెప్పమ్మా. సార్ ఈ కార్డ్ ఎక్కడ పోయిందో నిజంగా నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. నేను చెప్పనా? సార్ క్లాస్ లెగ్గొట్టి సీక్రెట్గా ఎవ్వరికీ తెలియకుండా వార్డెన్ కళ్ళు కప్పి పక్కనున్న గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే అక్కడ పడింది ఈ కార్డు. సార్ నేను అక్కడికి వెళ్ళలేదు సార్. అది అక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. ఆర్ యు ష్యూర్? సార్. రైట్. సారు సార్ ఇదేంటి? క్రికెట్ బ్యాట్ సార్. ఎక్కడ దొరికిందో తెలుసా? సార్ తెలియదు సార్. నీ రూమ్ లో రెండోసారి అబద్ధం ఆడుతున్నావు. సార్ కాదు సార్. ఇక నీతో మాట్లాడేదేం లేదు. పోయి నీ పేరెంట్స్ తీసుకురాబో. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ Stop it! సార్ ప్లీజ్ సార్. Hey, stop it! నాకు ఏడుపంటే మహాచిరాకు. ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ర్యాంక్స్ తెచ్చుకునేది ఐన్స్టీన్లు, న్యూటన్లు అవ్వడానికి, అంతేగాని టెండూల్కర్లు, గంగులీలు అవ్వడానికి కాదు. ఇది స్పోర్ట్స్ కాలేజీ కాదు, పిచ్చి పిచ్చి ఆటలాడడానికి. దిస్ ఈస్ ర్యాంకర్స్ కాలేజ్. ఐ వాంట్ ఓన్లీ ర్యాంక్స్. దిస్ ఈస్ నంబర్ 1 కాలేజ్. ఆల్వేస్ ఐ వాంట్ టు బి నంబర్ 1 కాలేజ్ ఇన్ దిస్ స్టేట్. అండర్స్టాండ్? ఆపేసి ఆపే ఆపు. ఇక్కడ ఆపే. దా దిగు. సార్ చిల్లర సార్. నువ్వే తీసుకో. ఒక్కసారి ఈ కాలేజీలో చేరావంటే పీజీ చేసిన తర్వాత బయటికి రావచ్చు. ఇక్కడే ఉండమ్మా. సార్ న్యూ జాయినింగ్. అక్కడ తీసుకోండి. సార్ సార్ అప్లికేషన్ ఇవ్వండి. ఇదిగోండి. ఓకే థ్యాంక్ యూ. మాస్టర్ కొద్దిగా అప్లికేషన్. అప్లికేషన్ నింపాలా? ఆ, స్టూడెంట్ పేరు ఇక్కడ సంతకం పెట్టేసి ఇచ్చేయండి. అలాగే థ్యాంక్ యూ సార్. సార్ ఇదిగో అప్లికేషన్. అంతా అయిపోయిందమ్మా. అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చేసాను. వాళ్ళని క్లాస్ చూపిస్తారు, సరేనా? నేను బయలుదేరినా? ఏం బయలుదేరదు. ఉంటానమ్మా. ఓకే నాన్న. నాన్న ఆ,
ఏమైందిరా? నాన్న మళ్ళీ ఎప్పుడు వస్తావు? నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. నాదేముంది, రాత్రి రాజమండ్రిలో బస్ ఎక్కారనుకో, తెల్లారేటప్పటికి హైదరాబాద్లో ఉంటా. కాకపోతే రేపు పొద్దున దిగంగానే రమ్మని ఫోన్ చేయకు. నాకైతే పర్వాలేదు, కాకపోతే అమ్మే ఊరుకోదు, మన ఇద్దరినీ కలిపి వాయిస్తుంది. తెలిసిందా? సరేనా? వెళ్ళానా? ఏడవకూడదు. బాయ్. అవ్వాలి. రేయ్, చాలా పెద్ద కాలేజ్ రా. అక్కడుందిరా. ఇక్కడ సార్ ఒక అడ్మిషన్ ఫామ్ ఏరా హాస్టల్ది. ఇంకో 2 ఇవ్వరా? ఇదిగో. నాది కూడా జర ఫిలప్ చేయరా. నువ్వేం చేస్తావురా? అరే నా రైటింగ్ అంత మంచిగుంటుంది రాబాయ్. ఏం కాదు, ఎవరు చూడర్లే కానీ సైలెంట్గా ఉండు. అరే నువ్వు ఫిలప్ చేయరా. ఆపండ్రా మీ గోలా, ఇటు ఇవ్వండి, నేను ఫిలప్ చేస్తా. అరే అరే ప్లీజ్ రా, నాది ఫిలప్ చేయరా. రేయ్, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది? 16/6/1986. రేయ్, ఇవాళ రోజు కాదురా, నీ పుట్టినరోజు చెప్పు. అవును, సేమ్ డే, ఇవాళ నా బర్త్డే రా. ఏజ్ 16. కాదురా 17. 16 రా. 17 రా. 16 రాసుకోరా. ఓయ్ ఏంట్రా గోలా? రేయ్ ఏంద్రా నీ గోలా? అరే వాడేరా. రేయ్ నా పెన్నేదిరా? పెన్నా? అరే పెన్నేదిరా? రే అటు చూడు. ఇట్స్ మై పెన్. ఇది నా పెన్. పదండ్రా. ఏంటి కొత్తగా వచ్చావా? ఇదేనే బెడ్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు హర్షిత. హాయ్, సరిత. తను గీత. హాయ్. హాయ్. తిను రోహిణి. హాయ్. హాయ్. ఏ ఊరు? మాది రాజమండ్రి. మీది? తంది ఇక్కడే హైదరాబాద్ లోకల్. నాది గుంటూరు, తంది కర్నూలు. ఓకే. ఏ ఊరైతే ఉందిలేవే, మొత్తానికి అందరం హైదరాబాద్ హాస్టల్లో కలిసాం. కాకపోతే మీ అందరికన్నా సంవత్సరం ముందు వచ్చాను నేను ఇక్కడికి. బట్ ఒక్క విషయం చెప్పాలి. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? నేనెవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. నా పేరు దేవిక, హాస్టల్ వార్డెన్ని. నేను రూల్స్ బాగా పాటిస్తాను. ఆల్రెడీ సీనియర్స్కి నా గురించి బాగా తెలుసు, ముఖ్యంగా జూనియర్స్ మీరే తెలుసుకోవాలి. నా కళ్ళు కప్పి ఏదైనా చెయ్యాలని కానీ నాకు తెలియకుండా బయటికి వెళ్ళాలని ట్రై చేశారో అంతే, నా చేతిలో చచ్చారే. మెయిన్గా బాయ్స్తో జాగ్రత్తగా ఉండండి. పక్క పక్కనే హాస్టల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో గేట్ లాగా వాళ్ళకి మనకి మధ్య గోడ మాత్రమే ఉంది. బీ కేర్ఫుల్. హర్షిత, హలో నాన్న. ఎలా ఉన్నావురా? నేనేం బాలేను, నాకు ఇక్కడ ఏం బాలేదు. హాస్టల్ ఫుడ్ అస్సలు బాలేదు.
అలాగా అమ్మతో మాట్లాడతానుండు. జాగ్రత్త. చెప్పమ్మా. నాన్న నువ్వు ఎప్పుడు వస్తావు? నాకు ఇక్కడ నరకంగా ఉంది. నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. 2 రోజుల్లో బయలుదేరరా. నిన్న కూడా ఇదే మాట అన్నావు. నాకు ఈ హాస్టల్ అస్సలు నచ్చలేదు. కావాలంటే మన ఊర్లోనే చదువుకుంటా. అలాగే సూపర్ రా. అరే వార్డెన్ గిట్లు వస్తే ఊరుకోడేమోరా. పతంగ ఎగరేస్తే తప్పేంది, జస్ట్ ఎంజాయ్మెంట్ అంతే. అయినా ఈరోజు సండే కదరా, ఎందుకు భయం? అరే రే రే మంజేయుడు మంజేయుడు మంజేయుడు. రే రే డీల్ డీల్. అరే నువ్వు చెర కొట్టుకోరా. అబ్బా షట్. అదిగో ఉరుకు 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 ఉరుకు. అదిగో అరే గర్ల్స్ హాస్టల్ రా. హే పతంగ్ పతంగ్ పతంగ్. ఏంటే? అదే నే గాలిపటం. హే గాలిపటమా? అరే దనుగా ఇటు రాబే. ఇవి పట్టుకో. అరే సర్దుకుంటున్నా బే. అరే నాయి కూడా ఇస్త్రీ చేసుకో. చేసుకోయింది బే, చేసుకో. నీ బతుకంతా ఒకటి మీద ఆధారపడ్డమే గానీ నీ పన్ను ఎప్పుడైనా చేసుకున్నావా? అరే అట్లా కోపడతావేంది మామ? మనం ఒక ఊరోళ్ళం, కావాలంటే పైసలు ఇస్తా. అరే నేను నీకు అప్పించిన డబ్బులు ఇవ్వరా. అరే నా దగ్గర ఇప్పుడు లేవురా. అరే ఇవ్వు బే. నువ్వు చేస్తావు ఇస్త్రీ? అమ్మయ్య ఇదిగో. తీసుకో, ఇస్త్రీ చేసుకో. నీ అయ్యా. అరే రామి, పొద్దుగాల అమ్మకు ఫోన్ చేసిన, ఊర్లో అందరు మంచిగుర్రంట, మనం ఎప్పుడు వస్తున్నామని అడుగుతుర్రా. అరే కాలేజ్ షురూ కూడా కాలే, అప్పుడే ఇల్లు అంటావేంద్రా? యా వెళ్తే తప్పేంటి? రే ఏ ఊర్రా? కరీంనగర్. నీది? ముగ్గురిది ఒకే ఊరు. ఓ ఒకరికొకరు తోడుంటారని కలిసి జాయిన్ అయ్యారా? మీకేం పడరు ఇక్కడ? వెళ్ళండి ఇక్కడి నుంచి. అవుట్ అయితే యూస్లెస్ ఫెలోస్. మీరేం చేస్తున్నారా? అది మేము కూడా పైన చదువుకుంటున్నాం సార్. యూస్లెస్ ఫెలోస్. హర్షిత, నేను ఇవాళ బయలుదేరుతున్నాను తల్లి. అంటే నాన్న నాకు ఇక్కడ పర్లేదు. నువ్వు ఒకసారి ఆలోచించుకో. నేను ఆలోచించడం ఏమిటే? నువ్వు కదా ఆలోచించాలి. అంటే ఫస్ట్ రోజు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా, అందుకే అలా అనిపించింది. ఏంటి? హలో అమ్మా. వస్తా ఊరికినే ఫోన్ చేస్తున్నావు. నీ ఒక్కదానికి హాస్టల్ బాగాలేదా? ఏ మిగతా వాళ్ళు అక్కడ ఉండట్లేదా? నువ్వు ఇక్కడ ఉంటే చదువుకో అని నిన్ను అక్కడ వేసింది. బుద్ధిగా చదువుకో. నీకు మీ నాన్నకి వేషాలు ఎక్కువైతున్నాయి. ఇదిగో ఒకవేళ ఇంటికి వచ్చావనుకో, చిన్న పిల్లవని కూడా చూడకుండా పెళ్లి చేసి పడేస్తాను. చిన్న పిల్లే, దానికి పెళ్ళి అంటే బాబు ఏ మీకు చేయమంటారా? బాగుండదేమో. ఒక్కడు కూర్చోనంటే. ఏ హర్షిత, నా మాట విను. అమ్మా నేను రావట్లేదు. పెళ్ళంట పెళ్ళి. ఏయ్ కట్ చేసింది. బాగా మీకు మీ పిల్లకి ఎక్కువైంది. తినండి ఇడ్లీ.
చెప్పాను కదరా Very good morning, students. Please sit down. థ్యాంక్ యూ సార్. Today, we are going to discuss about the topic of the development and structure of embryo sac. Note down this. రే పెన్నురా. లేదురా నేను ఒకటే తెచ్చుకున్నా. ఏ ఇంకోటి తెచ్చుకుంటే చస్తావా? ఆయన నీకెందుకురా? సార్ చూస్తున్నారా? The flower is reproductive of angiosperm. ఒరే ఎగ్గురా. అయితే ఈ రోజు హాస్టల్లో మంది అండా కర్రీ తెలుసా? నీకెలా తెలుసు? పొద్దున్న గుడ్లు ఉడక పెడుతున్నప్పుడు చూసాను రా. రే సార్ చూస్తున్నారు. చూడలేరా. రెండు Get up. నిన్నేరా. Get up. Three of you get up. ఏం మాట్లాడుతున్నారా? వీడే సార్ ఈరోజు హాస్టల్లో అండా కర్రీ అంటుండు. ముగ్గురెట్టండ్రా. Come here. చూడరా ఇప్పుడు. పాఠం వినకుండా మధ్యాహ్నం ఏ కర్రీ, సాయంత్రం ఏ రైసు, ఇదేనా మీరు ఆలోచించేది? ఈ రోజు నుంచి మీరు ముగ్గురు ఒకే సెక్షన్ లో ఉండద్దు. ఒక్కొక్కరు ఒక్కో సెక్షన్. నీది ఏ సెక్షన్, నీది బి సెక్షన్, నీది సి సెక్షన్. వెళ్ళండి. ఓకే సార్. బాయ్. రేయ్ నీ అప్ప. రే బాయ్ ఎక్కడికి రా? బాయ్ సార్. ఏ సెక్షన్ రా? అంటే వాళ్ళిద్దరిని ఏబీ సెక్షన్కి వెళ్ళాను సి సెక్షన్లోకి వెళ్ళమన్నారు కదా సార్. ఇది ఏ సెక్షన్? సి సెక్షన్ సార్. ఇది ఏ సెక్షన్? మీరు నన్ను సి సెక్షన్కి వెళ్ళమన్నారు సార్. ఇదేరా సి సెక్షన్. ఇదే సి సెక్షన్. వెళ్ళి కూర్చోబా. సెక్షన్లు కూడా తెలియకుండా కూర్చున్నారు అదోలో. సైలెన్స్. H2O contains 2 hydrogen atoms and 1 oxygen atom. The May I come in, hydrogen madam? bond is an attractive interaction between. Yeah, come in. థ్యాంక్ యూ మేడం. Why are you late? మేడం Go and sit there. The hydrogen అందరూ నోట్ చేసుకున్నారా? అండ్ యూ నో మ్యామ్. ఎవరైనా ఇతనికి నోట్స్ ఇవ్వండి. హర్షిత నువ్వు ఇవ్వు. థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే మేడం. అయ్యో వెళ్తారా? తీసుకెళ్ళండి, నేను రేపు రాసుకుంటాను. పర్లేదు, కాసేపు వెయిట్ చేస్తా. ఓకే. రావే, టైం అయింది హాస్టల్కి. అయిపోయిందండి, ఒక్క నిమిషం. పర్లేదు, నేను రేపు తీసుకుంటాను. ఓకే అండి. ఏంది మా అంత సీరియస్గా రాస్తున్నావు? పాస్ అయిపోతావని? అట్లేం లేదురా, రేపు పొద్దున్నే పోరికి నోట్బుక్ ఇచ్చేయాలి అంతే. పోరినా? పోరా? ఎవర్రా? రేయ్, రేయ్. హర్షిత? మామ పోరి నీకు నోట్బుక్ ఇచ్చిందంటే గ్రేట్ మామ. రేయ్, మేము ఒక్క పోరగాన్ని అడిగినా మాకు బుక్ కూడా ఇవ్వట్లేదు కదరా. ఇచ్చింది నోట్బుక్ మాత్రమే. అదైనా ఇస్తారు కదరా బాయ్, అది కూడా లేదు మాకు. అయినా రే మనం అందరం ఒక క్లాస్లో లేకపోతే బాలేదురా. రేపు ఎట్లయినా మీ క్లాస్కి వచ్చేస్తాం. ఏంటి మా తెగ ఆలోచిస్తున్నావు? అదేమీ లేదురా. కొంపదీసి ఎవరైనా ఐలో చెప్పారా ఏంటి? వీడికా? ఏ నాకెవరు చెప్పకూడదా? రే వీడి మాటలకేం గాని ఏంటి మా అమ్మాయితో వ్యవహారం? అది నాది, కానీ సడన్ గా ఎవడో వచ్చాడ్రా. చా, అది నా బాధ.
నీ సెలక్షన్ సూపర్ రా. అయినా నీకు ఎప్పుడు చెప్పింది ఐ లవ్ యూ? చెప్పలేదురా ఇంకా, చెప్పించాలి. ఇక నుంచి మన పని అదే. కమాన్ రండి చెప్తాను. లెట్స్ గో. ఇదిరా నీ బుక్కురా. రే ఆ పోరు చూస్తుందిరా. ఏది? అరే ఈ అమ్మాయి బుక్ ఎక్కడ నువ్వు పెట్టేసినా? ఏది రాత్రి తెచ్చిన బుక్క? అవునరా. ఆ పోరు బుక్కే కదా 4 రోజులు ఉంచుకుందామని హాస్టల్లో దాచాను. వీళ్ళంటే ఇక్కడికి వచ్చారు. రేపు తెచ్చిస్తాను ప్లీజ్. వీడే దాచిపెట్టిండు రేపు పక్క. రేయ్ జర చూసి మాట్లాడు రోయ్. అది నాది, నా లవర్. మన క్లాస్లో ఉన్నారా 10 మంది అమ్మాయిలు, ఎందుకు ఇట్లాంటి అమ్మాయి ఒక్కటి చాలు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సిట్ డౌన్, సిట్ డౌన్. హే యూ, మీరు సెకండ్ ఇయర్ కదా? ఎస్ మ్యామ్. ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాం కదా, కొంచెం డీటెయిల్గా క్లాస్ విందామని. Okay, good. Sit down. థ్యాంక్ యూ మేడం. Okay, students. Before going to the next class, I would like to check all your notes. అందరూ ప్రిపేర్ చేశారా? రేపు కంపల్సరీ తెచ్చిస్తాను ప్లీజ్. హే యూ, గెట్ అప్. ఏంటా సైగలు? ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. కమాన్ స్టూడెంట్స్, మీ నోట్బుక్స్ అన్ని ఇక్కడ పెట్టండి. సారీ, అంతా వాడి వల్లనే. రేపు తప్పకుండా తెచ్చిస్తాం. ఎవరా బాబు? హర్షిత, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? మేడం యాక్చువల్లీ ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. సారీ చెప్తున్నా కదా. సారీ చెప్తున్నా కదా. అంతా వాడి వల్లే. నేను రేపు తప్పకుండా తీసుకొస్తాను. సారీ ప్లీజ్. రామ్, ఫస్ట్ ఇయర్ బైపీసీ. ఏంది భయ్యా మీ ప్రాబ్లం? అదే అర్థం కావట్లేదురా. అవునరా, నీకు హర్షితాకు మధ్యలో ఏముంది? ఏముంది భయ్యా, మొన్న అమ్మాయి దగ్గర నోట్బుక్ తీసుకున్నా, దానికోసం ఆ అమ్మాయి నా చుట్టూ తిరుగుతుంది. అంటే ఆల్రెడీ ఇచ్చేసిన అనుకో. అబ్బా నమ్మాలా? అసలు ఏం జరిగిందో చెప్పు. మీకెందుకు అబద్ధం చెప్తా భయ్యా? జరిగిన మ్యాటర్ అది. ఇక అమ్మాయి నాతో ఎందుకు మాట్లాడుతుంది? హే రామ్. హాయ్. అష్ట, అది నోట్బుక్ రేపు తెచ్చిస్తా, ఏమనుకోకు ప్లీజ్. ఇట్స్ ఓకే, పర్వాలేదు. చాయ్ తాగుదామా? ఓకే. దీనమ్మ జీవితం. ఈ ఎక్స్పెరిమెంట్లు ఏంటో, ఇది దాంట్లో వేయడం ఏంటో, అదేమో ఉస్ అని పొంగడం ఏంటో. అరే మామ, ఇవన్నీ మనకు అవసరమా? ఓ పని చేయరా, సక్క కోటి పోయి ఆడ కరీంనగర్ బస్ ఎక్కు. ఎక్కి కరీంనగర్లో దిగు. దిగి మన టీ కోట్ రాజాను లేడు, మనం ఒకసారి 100 రూపాయలు ఎగ్గొట్ట వాడే. వాడే. వాడి దగ్గర వాడి వ్యాపారం మంచిగా జరుగుతుందంట. నాతో అనేటోడు. వాడి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వు, ఓకేనా? రామ్, ఇది రావట్లేదు. ఇటు చూడు చూడు చూడు. ఓకే
రేయ్ వాడు మనకు కాంపిటీషన్ వస్తున్నాడు. ఏ ఊరికో వాడితో నీకు కాంపిటీషన్ ఏంటి? నువ్వు సీనియర్ రా, నీకు సీనియారిటీ ఎక్కువ. అరే విందా, మిమ్మల్ని మీ బ్యాచ్ ని సార్ రమ్మంటుండ్రు స్టాఫ్ రూమ్ కి. ఎవరు? ప్రిన్సిపాలా? అరే ప్రిన్సిపాల్ కాదురా బాయ్, కెమిస్ట్రీ లెక్చరర్ శివాజీ సారు. ఎందుకు? అరే ఎందుకో ఏమో నాకే మెరుక, అందరూ నాకే చెప్తుర్రు పనులు. రేయ్ పదండ్రా. అరే నీ అబ్బా నువ్వు చేసిన తప్పువే, దాన్ని ఇంక ఇట్లా 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 వేస్తూ ఉండాలి. అర్థమైంది. రేయ్ పదరా, కెమిస్ట్రీ లెక్చరర్ని కలుద్దాం. రే మన కెమిస్ట్రీ లెక్చర్ దగ్గర వెళ్ళొచ్చు లోపు వీళ్ళిద్దరి మీద కెమిస్ట్రీ మొదలెట్టుందిరా. అవునరా. రే నడు. ఏడ్చావు, నీకు తెలియదు సావుదో, అదంతే కెమికల్. అర్థమవుతుందా? అలాగే చేయాలి, నన్ను చూసి నేర్చుకోరా. రే దారా, అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కడరా వెళ్తున్నారు? సార్ 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 మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసే సార్ వస్తున్నాం. ఏ యు ఆల్సో కమ్ హియర్. రండ్రా. కథలు నాకు కదరా చెప్పేది, మీ తెలుగు లెక్చరర్ చెప్పండి వింటాడు. నేను కెమిస్ట్రీ, నాకు కావాల్సిందంతా ప్రాక్టికల్స్ అమ్మా. ఏరా నువ్వు చేతులు కట్టుకోవా? ఈ మధ్య నా క్లాస్కు రావడమే మానేశారు. వస్తున్నాం సార్, కాకపోతే ఫస్ట్ ఇయర్ క్లాస్కి వెళ్తున్నాం. అదేరా, మీరు ఫస్ట్ ఇంటర్ క్లాస్ చుట్టూ తిరుగుతున్నారనేదే నా ఫ్రస్ట్రేషన్. ఎందుకు అనసూయ మేడం క్లాస్కి వెళ్తున్నారు? తను నాకంటే బాగా చెప్తుందా? అదేం లేదు సార్, ఎంసెట్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, కొంచెం డీటెయిల్గా ప్రిపేర్ అవుదామని. అబ్బో, అవును సార్, అవును. తమరు ఏం నేర్చుకుంటున్నారో? అదే సార్, కార్బన్ కాంపౌండ్స్. ఒరేయ్, మీరు ఎప్పుడు చూసినా మన కాలేజ్ కాంపౌండ్లోనే తిరుగుతుంటారు. మీరు ఆర్గానిక్ కాంపౌండ్స్ నేర్చుకుంటారంటే నేను నమ్మాలి. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి రా. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కార్బానిస్, వాట్ ఆర్ దే? ఇంత సింపుల్ క్వశ్చన్ కూడా రాదు. సార్ నాకు తెలుసు సార్, దోస్ ఆర్ 3 టైప్స్: డైమండ్, గ్రాఫైట్ అండ్ పుల్రెన్. వెరీ గుడ్. ఈసారి ఇంకా చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను రా. పెంటేన్ హ్యాస్ ద మాలిక్యులర్ ఫార్ములా C5H12. ఇట్ హ్యాస్ హౌ మెనీ కోవాలెంట్ బాండ్స్? 5 సార్. 12 సార్. ఒరేయ్, ఏ ఊర్రా నీది? ఇజ్జత్ నగర్ సార్. నిన్ను అడిగాను చూడు, నాకు లేదురా ఇజ్జత్. 17 సార్. అబ్బూ. నానా నీకు తెలుసా? తెలుసు సార్, 16 సార్. వెరీ గుడ్. రామ్, క్లాస్కి రాకుండా ఎక్కడేం చేస్తున్నావు? ఏంటి మేడం, ఇతను సెకండ్ ఇయర్ కదా? కాదు సార్, ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్. మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్. ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అందుకే నేను ఇతనికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, అది కూడా మీ చేతుల మీదుగా. తప్పకుండా సార్. తీసుకో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఇంకా చూస్తారేంట్రా ఆర్గానిక్ ఫెలోస్, బయటికి నడవండి. చాలా బాగుంది కదా? నువ్వు గ్రేట్ రా, నిజంగా నమ్మలేకపోతున్నారా. ఎంత బాగుందిరా ఫోను. ఇటీవరా ఏ ఉండు బే. ఇవ్వుబే. మామ, మా ఊరికి ఫోన్ చేయొచ్చా? ఏ ఊరికన్నా వేసుకోవచ్చురా. అందులో సిమ్ ఉందా? వేసుకోవాలి. మీ ఊర్లో వచ్చే నెట్వర్క్ వేసుకో. రే త్వరగా సిమ్ వేసుకోరా, హాస్టల్ అందరం కలిసి మాట్లాడుకోవచ్చు. అరే మన దగ్గరనే కాదురా, వేరే వాళ్ళ దగ్గర కూడా ఫోన్ ఉండాలి. అది కరెక్టే. సార్ మనకు 2 ఫోన్లు ఇచ్చుంటే బాగుండు. మన దగ్గర ఒకటి, మన ఊర్లో ఒకటి పెట్టేవాళ్ళం. ఈ ఫోన్ మస్తు ఉంటుందిరా. ఇగో ఈ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో, చూడు. ఇది నొక్కితేనే ఆన్ అవుతుంది. తప్పుకోండి, జరగండి. హలో, ఏంటిది? హర్షిత, అది ఫోన్ సార్ గిఫ్ట్గా ఇచ్చిండు. ఏంటి ఫోనా? ఇది ఇవ్వు ఇవ్వు. అబ్బా ఎంత బాగుందో. ఎంత చక్కగా రోజు మా ఇంటికి ఫోన్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఫోన్ ఉందా? అవును. దాంట్లో సిమ్ లేదు, ఎట్లా చేస్తావు? సిమ్ లేదా? సరేటి, మేము హాస్టల్కి వెళ్ళాలి. ఇచ్చేది లేదు, ముందు నా నోట్బుక్ ఇవ్వు, తర్వాత నేను తీసుకో. ఈ నోట్బుక్ గోలేంద్రా బాబు. పద. ఏంద్రా ఇది? హాయ్. హాయ్, ఇదిగోండి మీ బుక్ దొరికింది, తీసుకోండి. చాలా రోజులు దొరికిందే. పోనీలేండి, ఈ బుక్ వల్ల మన ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది. అవునండి, నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది.
ఏంటి క్లాస్లో ఎవరు లేరు? అవును. ఏంటి ఎవరు రాలేదు? టైం 8 అవుతుంది. అంతేనా? ఆ. అయితే ఈరోజు క్లాస్కి మనమే Yes. ఫస్ట్. 1 సెకండ్. వద్దండి, మీ దగ్గర ఉంచేసుకోండి. మాట అంటే మాటే. బుక్ ఇచ్చేసారు, ఇది తీసుకోండి. ఇరా ఎవరు రాకముందు వచ్చేసారు? పర్సనలా? ఏయ్, ఆ ఫోన్ ఎవరా? ఎవ్వరా? ఏ విందా, ఫోన్ ఇచ్చే. ఎందుకు ఎవరమ్మా? సరే ఇస్తా. ఇస్తే నాకేం ఇస్తావు? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? మేనర్స్ లేదా? లేదురా. నేర్పిస్తావా? ప్రదర్శిత. ఏ మాట్లాడుతున్నావు కదా, ఎక్కడ పోతున్నావు? చేయొద్దులు. వాడు పట్టుకుంటే ఫీల్ అవ్వట్లేదు, నేను పట్టుకుంటే ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ వాడిని వదలమని చెప్పు, నేను వదులుతా. రేయ్, ఏయ్, ఏంద్రా? రేయ్, రాను, కొట్టను రాను. వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్? 8 గంటలకు మీరు అక్కడ ఏం చేస్తున్నారు? ఐ వాంట్ ఆన్సర్. 9 గంటలకి క్లాస్ అయితే 9:10కి 9:15కి కొందరు 9:30కి క్లాస్కి వచ్చే ప్రబుద్ధులున్నారు మన కాలేజీలో. అలాంటిది 8 గంటలకి మీరు అక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకు గొడవ పడుతున్నారు? రండి దేవిక మేడం గారు, రండి. సార్, ఏంటి స్టూడెంట్స్ ని 8 o'clockకే బయటకు వదిలేస్తున్నారా మీరు? అది ఏమయ్యా, ఏం జరుగుతుంది? అది కాదు సార్. ఏంటది కాదు? స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారని పట్టించుకునే పని లేదా? చేతిలో సెల్ నొక్కుంటూ కూర్చుంటున్నారా? ఏం పేరు? హర్షిత సార్. ఎవరు? రాజమండ్రి. నీదిరా? కరీంనగర్ సార్. కరీంనగరు, రాజమండ్రి. ఎరా విందా? సార్, ఏంటి విషయం? సైలెన్స్ ఈజ్ నాట్ ద ఆన్సర్. ఎన్నో ఏళ్ల నుంచి కాలేజీ రిప్యుటేషన్ కాపాడుకుంటూ వస్తుంటే మీరేమో చదువుకోకుండా గొడవలు, పంచాయతీలు. ఏ ఒళ్ళు ఎలా ఉందిరా? నా సంగతి తెలుసు కదా. ఇమీడియట్గా టీసీ ఇచ్చి పంపించేస్తా. అంతేకాదు కాండక్ట్ సర్టిఫికేట్ మీద బ్యాడ్ అని రాసేస్తా. ఫినిష్, లైఫ్ స్పాయిల్. రాసేయమంటారా? సార్, మాకేం తెలియదు సార్. మేము అలాగే వెళ్తా ఉంటే హర్షితారామ్ ఆల్రెడీ ఆ రూమ్లో ఉన్నారు సార్. అక్కడ ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. మీరు అక్కడ ఏం చేస్తున్నారా? సార్, హర్షిత దగ్గర బుక్ తీసుకున్నాను సార్. అది ఇవ్వడానికి వెళ్ళాను సార్, అంతే. అవును సార్. క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చుగా.
ఎర్లీ మార్నింగ్ 8కి ఇవ్వాలా? అదేమన్నా ముహూర్తమా? వాడంటే అబ్బాయి నీకేమైంది? ఎవరు రాకముందు ఎవరు లేని క్లాసులో మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే ఏదో సంథింగ్ గోయింగ్ రాంగ్. అదేం లేదు సార్. ఏం లేదు సార్, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఎస్ సార్. ఐ కాంట్ బిలీవ్ దట్. ఏదో మీ ఇద్దరి మధ్య సంథింగ్ ఉన్నట్టుంది. ఏం లేదు సార్. ఏమీ లేదు సార్. నేను నమ్మను. ఏమీ లేదు సార్. ఏదో ఉంది. నిజంగానే ఏం లేదు సార్. హ్యావ్ సంథింగ్. సార్ నిజంగానే ఏం లేదు సార్. ఏదో ఉందంటున్నాను కదా. సార్ లేదు సార్. ఉందే. ఎస్ ఉంది. వి హ్యావ్ సంథింగ్. అవును, మా ఇద్దరి మధ్య ఉంది. నేను రామ్ని ప్రేమిస్తున్నాను. రామ్ని పెళ్లి చేసుకుంటాను, రామ్తోనే పిల్లల్ని కంటాను. వాట్? అయితే ఏంటి సార్? మహా అయితే టీసీ ఇచ్చి పంపిస్తారు. అన్నిటికీ నేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. నిజంగా నువ్వు గ్రేటే. ఇంతవరకు అబ్బాయికి అలవి చెప్పిందే డైరెక్ట్ ప్రిన్సిపల్కే చెప్పేశావు. అయినా ప్రిన్సిపల్ నిన్ను వదలడే. ఎక్కడున్నా కంటి నిన్ను కనిపెడుతూనే ఉంటాడు. ఏయ్, తనేం తప్పు చేసింది? ఎవరైనా గుచ్చుగుచ్చి అడుగుతుంటే అలానేగా చెప్పేది. హర్షిత, నిజంగా ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావా? అది కాదే. అయినా అదంతా కాదే. మేమేదో తప్పు చేసినట్టు ప్రిన్సిపల్ అలా మాట్లాడుతుంటే ఒళ్ళు మండింది. హే హర్షిత, మీ నాన్నగారు వచ్చారే. అమ్మో, నాన్న వచ్చాడా? ప్రిన్సిపల్ ఏమైనా కాల్ చేసి ఉంటాడా? అయినా నువ్వేం తప్పు చేయలేదుగా, ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళి ధైర్యంగా చెప్పేసిరా. వెళ్ళు. అంతేనా? అంతే. మన్నీ మధ్య పక్క కాలేజీలో పెద్ద గొడవైందట సార్. అయ్యో, అసలు వీళ్ళు మైండ్ నుండి చేస్తున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో అర్థమే కావట్లేదు సార్. పిల్లల జనరేషన్ బాగా మారిపోయింది మేడం. మరి అసలు క్లాసుకు కూడా రాకుండా తయారవుతున్నారు సార్. అదిగో మీ అమ్మాయి వచ్చింది. ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న. ఓకే మేడం, ఇంకేంటి విశేషాలు? నాన్న పద వెళ్దాం. వెళ్దామా? ఓకే ఓకే మేడం. ఓకే సార్. రైట్ సార్. బాయ్. ఏంటి ఇలా చిక్కిపోయావు? బానే తింటున్నా నాన్న, బానే ఉన్నా కదా. అమ్మని మీద ఎంత బెంగ పెట్టుకుని తెలుసా? కొంచెం తినవే గట్టిగా. మాస్టర్ మాస్టర్ నమస్కారం. నమస్కారం నమస్కారం. అమ్మా, మీ నాన్నగారా? అవును. నేను మాస్టర్, గుర్తుపట్టలేదా? మొట్టమొదటి రోజున కాలేజీలో మా అమ్మాయి అప్లికేషన్ మీరే కదా పూర్తి చేసింది. గుర్తొచ్చింది. బాగున్నారా? మా అమ్మాయి ఎలా చదువుతోంది? నాన్న టైం అవుతుంది కదా, పద పద. ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి కదా. వెళ్తాం సార్. వస్తా మాస్టర్. అలాగే. ఏమిటో ఈ రోజుల్లో అమ్మాయిలు నాకు అర్థం కావడం లేదు. రా నాన్న, ఇక్కడ కూర్చుందా. ఇక్కడ చెట్టు బాగానే ఉంది. కూర్చో. ఏంటి నాన్న ఇంత సడన్ గా వచ్చావు? అదేంటమ్మా, నీకు తెలీదా? రేపటి నుంచి సెలవులంట కదా, కాలేజీ వాళ్ళే ఫోన్ చేశారు. అవును కదా. సరే నాన్న, నువ్వు ఇక్కడ కూర్చో. నేను హాస్టల్కి వెళ్ళి వార్డెన్ పర్మిషన్ తీసుకొని లగేజ్ సర్దుకొని వస్తాను. అలాగే. సారు, మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ పిలుస్తుండు. ప్రిన్సిపలా? ఎందుకు? మేము ఊరు వెళ్తున్నాం. 10 నిమిషాలే కదా, వెళ్ళొచ్చుద్దాం. సరే నాన్న, నువ్వు వెళ్ళు, నేను లగేజ్ సర్దుకుంటాను. ఇద్దరిని పిలుస్తుండు సారు. ప్రిన్సిపల్ సారు లోపట్టున్నాడు, జర కూర్చోండి. అలాగే. లోపటికెళ్ళి వస్తా, కూర్చోండి. ప్రిన్సిపల్ సారు మీటింగ్లు ఉన్నారు, గంట పట్టదంట. జర ఉండమంటే ఉండమన్నారు, వెళ్తామంటే వెళ్ళమన్నాడు. తర్వాత ఫోన్ చేస్తాడంట.
మేము బయలుదేరాం. ఓకే నాన్న పద. అరే మామ ఆ పోరు వచ్చేటట్టు లేదురా, పద వెళ్దాం, బస్సు టైం అయితే. ఆగ్రా, అమ్మాయితో మాట్లాడాలి. అరే నాకు ఒకటి అర్థం కాదు, ఆ పోరికి నువ్వు ఇష్టం అయితే నీకు చెప్పాలి కానీ ఆ ప్రిన్సిపాల్కి చెప్పుడేంద్రా? ప్రిన్సిపల్ అంటే ఇష్టమేమో. రే అవులా, ఆ ప్రిన్సిపల్కి చెప్పలేదు. ఆ ప్రిన్సిపల్ ముందు నేనంటే ఇష్టమని చెప్పింది. ఏందిరా ముగ్గురే వస్తారు గదేది? రే గది గీతని చెప్పకు. ఓ అబ్బో, ఆలేదు సోలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడండి ఇలాంటోడే. గీత అది తను నిన్ననే వెళ్ళిపోయిందిగా. నిన్న అంటే ఎస్టర్డే. అవును రామ్, నిన్న వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్ళి పెడతానండి. నడరా పెళ్ళికొడక, చూసించాలు పద. ఓవర్ చేస్తున్నాడు పిల్లగాడు. ఇదంటే ఇంతే. పట్టుకో. నువ్వేం మాయా చేసావో కానీ ఏంటి హాస్టల్లో బట్టలు ఉతుకోరా? ఎలాగో హాలిడేస్ అని తెలుసు కదా. అది అబ్బాయిలు చేస్తారు, అమ్మాయిలు కాదు. ఆడపిల్లైనా మగపిల్లైనా తనే కదా. అలా చెప్పు నాన్న. చిన్నప్పటి నుంచి ఇలా మారం చేసే అది ఇలా తయారైంది. నాన్నేం చేశాడు? చేసిందల్లా మీ నాన్నే. చిన్నప్పుడు నీతో ఉండాలని, ఆడుకోవాలని ఉన్న ఉద్యోగాలన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక చేపల చెరువులని, రియల్ ఎస్టేట్ అని తిరుగుతున్నారు. ఛే. ప్రిన్సిపల్ హలో, వచ్చేస్తున్నాం. ఒక హాఫ్ అన్ అవర్లో మా ఇంటి దగ్గర ఉంటాం. ఓకే. అమ్మయ్యా, బ్రతికిపోయా. ఎవరండి? సీనుబాబు, కోటేశ్వరరావు కొడుకు. వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారని చెప్పాడు కదా. అందరూ వచ్చారు, మీరు రాలేదేమో అని రెడీగానే అనుకున్నాను. ఉన్నాను. తొందరగా బయలుదేరి. హర్షి, మేము గంటలో వచ్చేస్తాం. తలుపులు వేసుకో. బాయ్. ఈ కరీంనగర్లో ఫోన్లు అసలు కలవ్వా ఏంటి? హలో, వినోద్ గారు ఉన్నారండి? మీరెవరు? నేను హైదరాబాద్ నుంచి న్యూటన్ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. ప్రిన్సిపల్. హలో, హలో. యారప్పా, యారు వేణు? ఇదేంటి, రాజమండ్రికి ఫోన్ చేస్తే చెన్నై కనెక్ట్ అయింది. రే, ఈ ఫోన్తో అమ్మమ్మకు ఫోన్ చేయొచ్చా? అమ్మమ్మకి ఫోన్ లేదు కదే. అయితే నాన్నకి చేద్దామా? చాలా పైసలు అయితే దుబాయ్ కదా, అంత బ్యాలెన్స్ లేదు దాంట్లో. అన్నయ్య ఫోన్ వచ్చింది. ఎవర్రా? ఎవరు? హలో హలో హలో, ఎవరు? నేను హర్షితాని. ఎవరు? మీరా? ఎవరన్నా? ముందు ఫోన్ చేసేళ్ళరా. మళ్ళా సమ్మా. రే, ఎవర్రా ఫోన్లో? ఫ్రెండ్ అమ్మా. హలో హర్షిత, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇంకేంటి? ఇంకేమున్నాయి? హలో 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 హలో. రే రామ్, కొత్త ఫోనా? ఇక్కడ సిగ్నల్స్ రావు. నీకు అర్జెంట్ అయితే పోచమ్మ టెంపుల్ దగ్గరకు వెళ్ళు.
హలో ఏ రాము గిట్రా ఏడిగిపోతున్నావు? ఏం లేదన్నా, చైన్ దగ్గరికి వెళ్తున్నా. చేనుకా? ఏంట్రా అది? ఆ ఫోన్ ఇవ్వు. అన్నా ఇవ్వు. ఎక్కడదరా ఇది? అరే ఎవరిదిరా ఫోన్ మస్తుగుంది. అన్నా ఫ్రెండ్కి ఫోన్ చేయాలన్నా, అర్జెంట్ అన్నా. ఫోన్ నువ్వు కొన్నావా మీ నాన్న పంపించుండా? అన్నా ఫోన్ అన్నా. అరే ఫోన్ వస్తుంది ఆగరా బాయ్. అన్నా హలో. ఫోన్ అన్నా. వామ్మో, పోరి మాట్లాడుతుందన్నా. అరే ఆగనా నేను మాట్లాడతా. హలో హలో ఏం పోరి బాగున్నావా? వస్తావా? అరే. హలో హలో ఫోన్లో ఎవరు? నీ లవరా సెటప్? చెప్తున్నా నా ఫోన్ మరి. చెప్పరే. ఫోన్ ఇవ్వండిరా. రేయ్ దొంగ నా కొడుక. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. సరే నాన్న. దిగంగానే ఫోన్ చేయి. కాలేజ్కి వెళ్ళగానే కాల్ చేస్తాను. మొన్న ప్రిన్సిపాల్ ఫోన్ చేశారు, నీ గురించి ఏదో చెప్పారు. నేనేం పట్టించుకోలేదు, నువ్వు పట్టించుకో. ఓకే జాగ్రత్త, బాగా చదువు. ఓకేనా? ఏ హర్షిత, ఏంటి ఇంకా కాలేజీకి వెళ్ళలేదు? లేదు మేడం, ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఒక 1 అవర్ ఆగి వెళ్తాను. నువ్వు ఒక్కదానివే ఊరి నుంచి వచ్చావా? అందరం ఈ రోజు మార్నింగే వచ్చాం. అందరూ టైట్గా లేరా? నీలాగా పడుకున్నారా ఏంటి? వెళ్తాం మేడం, జస్ట్ రిలాక్స్ అయి వెళ్తాను ప్లీజ్. చెప్పేది అర్థం కావట్లేదా? నన్నడు. ప్రిన్సిపాల్కి తెలిస్తే నేను ఇంటికి వెళ్లాల్సిందే. నీలాగా ఎవరిని పడితే వాళ్ళని ఎదిరించే ధైర్యం నాకు లేదు. పద పద.
నువ్వా? నీ సెక్షన్ ఏది? ఏ సెక్షన్ మ్యామ్? నీ సెక్షన్ మార్చారు. గో టు సి సెక్షన్. సి సెక్షనా? కానీ హాలిడేస్ ముందు వరకు ఇక్కడే కూర్చునేదాన్ని మ్యామ్. అయి ఉండొచ్చు, ఇది ప్రిన్సిపల్ ఆర్డర్. కానీ నోట్స్ అంతా చేంజ్ అవుతుంది కదా మ్యామ్. డోంట్ టాక్, గో ఫస్ట్. ఇప్పుడు ఏమంటారా? అరే నేను ఒకటే చెప్తారా బాయ్, ఆ అమ్మాయి ప్రిన్సిపల్ ముందు అంత మాట అన్న తర్వాత ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ అంటే ఎవరు నమ్మర్రా. కాబట్టి మన పని మనం చేసుకోవడం బెటర్. అవునరా, ఈ లవ్వులు గివ్వులు వద్దురా బై. అమ్మాయి కాబట్టి వదిలేసిండు, లేకపోతే చెమడాలు తీసేటోడు. ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశామంటే, ఇన్నాళ్ళు మన ఇన్స్టిట్యూట్ ఈ స్థాయిలో అంటే నంబర్ 1 స్థాయిలో ఉందంటే దానికి కారణం ట్రస్ట్, తల్లిదండ్రుల నమ్మకం. ఆ నమ్మకంతోనే దూర ప్రాంతాల నుంచి వచ్చి తమ పిల్లల్ని ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో చేరుస్తున్నారు. అది మన కాలేజీ స్ట్రెంత్. ఈ సందర్భంగా మనకి రోజు రోజుకి బాధ్యత ఎక్కువ అవుతుంది. సో కాలేజీలో జరిగే ఏ చిన్న విషయాన్నైనా కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ మధ్య మన కాలేజీలో క్రమశిక్షణ కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఏమంటారు శాస్త్రి గారు? అవును సార్. అందరూ దీనికి ఏకీభవిస్తారా? సార్. కాబట్టి మీకోసం, సారీ మనందరి కోసం, స్టూడెంట్స్ కోసం, కాలేజీ కోసం, టోటల్గా డెవలప్మెంట్ క్రమశిక్షణ కోసం ఈ రోజు నుంచి నేను కొన్ని రూల్స్ పాస్ చేస్తున్నాను. దయచేసి వీటిని అర్థం చేసుకుని కొంచెం కఠినమైనా సరే మీ అందరినీ కోరేది ఏమిటంటే వీటిని ఫాలో అవ్వండి, ఫాలో అయ్యేటట్టు చేయండి. ఏమంటారు? థ్యాంక్ యూ. రే బబ్లు, ఏందది? అరే నాకు ఇంగ్లీష్ రాదురా బాయ్, గా మ్యాటర్ అయితే సీరియస్, మీరే చదువుకోండి. సీరియస్? అయిపోయారు. తప్పకుండా తప్పకుండా. ఏంటి మామ? రేపు నుండి కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగకూడదంట, కలిసి మాట్లాడకూడదంట. ఇప్పుడు కలిసి తిరిగి మాట్లాడితే ఏమైతే? ఏదో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారంట. ఈ అమ్మ ఎంత దాడితే కాలేజీ కదా, కాలు రగరేసి తిరుగుదాం అనుకున్నాను. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్గా ఉంది. అరే 10వ తరగతి పిల్లల్ని కొట్టినట్టు కొడుతున్నారు మామ. ఊరుకో, బాధపడుకో. అసలు నేను ఊహించిందే వేరు తెలుసా. మనూరు శివగాడు కాలేజ్ అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నాడు, కానీ ఇక్కడ ఎంజాయ్ లేదు గింజాయ్ లేదు. అరే పోర్లతోటి ముచ్చాడ ఆడకూడదారా? చ అంతా వీళ్ళ వల్లేరా. మేమేం చేస్తాంరా? అరే మీ వల్లేరా భయ్, ఆ ప్రిన్సిపల్ ఎంత స్ట్రిక్ట్ చేసింది. కాలేజ్ మొత్తం పరేషాన్ ఉందిరా భయ్. దానికి నేనేం చేయాలరా? ఏమీ లేదురా, కాలేజ్ అట్మాస్ఫియర్ మారాలంటే మీరిద్దరూ కాంప్రమైజ్ కాక తప్పదు. మీరిద్దరూ వెళ్ళి ప్రిన్సిపల్ సార్కి సారీ చెప్పండి చాలు. అమ్మో చంపేస్తారా? సారీ చెప్తే చంపేస్తారా? మరీ ఓవర్ కాకపోతే? దానికి కాదురా, నేను వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడిన అనుకో, ఎవరైనా చూస్తే ఏంది పరిస్థితి? ఒక్క పని చేసి పెట్టరా, కాలేజ్ మొత్తం రుణపడి ఉంటుందిరా. ప్లీజ్ రా. ఏ విడినర్రా.
వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? బీ కాన్సంట్రేట్ ఇన్ స్టడీస్. ఏ యు గో అండ్ సిట్ దేర్. సార్ బట్ వై? You go and sit there first. You just read. See the book. Huh? ఏ ఏం చేస్తున్నారా? ఏం లేదు సార్. తీసుకో. ఐ వాంట్ టు మీట్ యూ. Meet me at admin office. Hey, అక్కడికి పాస్ చెయ్యి. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. అవును అంకుల్. ఎలా ఉన్నావు? ఎగ్జామ్స్ కదా, కొంచెం టెన్షన్గా ఉంది. నాకైతే మనం మాట్లాడుకోవట్లేదని టెన్షన్ ఒక్కటే ఉంది. నాకు ఉంది కానీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోతాం కదా. అవును, సెకండ్ ఇయర్ కూడా అయిపోతే ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోతాం. అదే బాధగా ఉంది. దానికి ఇంకా టైం ఉంది కదా. ఉంది. నీకు మాట అడగనా? ఏంది? నీకు నాకేం చెప్పాలనిపించట్లేదా? అనిపిస్తుంది. ఏది చెప్పు చెప్పు. లేదు, నువ్వే చెప్పు. ఐ లవ్ యూ. నేనే చెప్దాం అనుకుంటున్నా కానీ నువ్వే చెప్పేసినట్లు. ఇది నీకే. అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి. ఏది నెగ్లెక్ట్ చేయదు. ఎప్పట్లాగే మన కాలేజీ నంబర్ 1 సారీ సార్. అవును సార్, క్షమించండి సార్. ఏదో ఆవేశంలో అలా మాట్లాడానే కానీ తర్వాత చాలా బాధపడ్డాను సార్. మిమ్మల్ని ఇంకోసారి బాధ పెట్టాం సార్. ప్లీజ్ ఫర్గివ్ us. సార్ సార్ ఏమైందిరా? ఫీవర్ రా మావా. అయితే కాలేజ్కి రావా? రాలేనురా. నా డ్రాయర్ ఏదిరా? నాకేం తెలుసు బే? అరే నీ డ్రాయర్ పక్కనే కదా రారేష్నా? అందుకే పోయినట్టుంది. రేయ్, నా డ్రాయర్ అన్న చూసినావా? తూవా ఏంది ముసుకేసినావు? ఈరోజు కాలేజీకి రావట్లే? ఫీవర్ రా. ఫీవరా? ఎరా ఈరోజు టీవీలో వన్డే మ్యాచ్ ఉందా? అయితే వీడికి జ్వరమేమమ్మా, క్రికెట్ ఫీవర్. రే వాడు ఎట్లా కాలేజ్ రావట్లే, వాడు డ్రైవర్ వేసుకో. చా నీ అయ్యా. రే డుంబు, నా డ్రైవర్ అన్న తీసినావా? వద్దులే, నువ్వు వేసుకున్నది అట్లా నీకు సరిపోదు. అరే పక్క రూమ్కి వెళ్ళొస్తారా? That's well played. Nicely turned off his legs. It's a quick outfield. And the first boundary of the game. Yes! Is caressed in.
he's gone for it. And just out of the reach of fine leg. నాకు అర్థమైంది లేరా, బయట నుంచి చూసింది చాలు, లోపలికి రండి. సైలెంట్గా ఉండండి. పద పద పద. Marks renews experience. James Anderson, an expensive over, 16 runs from it. It's 42 without loss. ఈ మధ్య క్రికెట్ పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు రోయ్. కమాన్ కమాన్ కమాన్, ప్రొసీడ్ కమాన్. Start from England. It's been undone by the Indian batsman. టెండూల్కర్ 6 కొట్టాడు సార్. ఇడియట్. ప్రిన్సిపల్ గాని విన్నాడంటే మనందరినీ డోర్ మూసేసి కొడతాడు. మూసుకొని చూడండి. yes సూపర్. Leading edge. come on And out. అచ్చా. హర్షిత. రేయ్, మ్యాచ్ ఇంకా అవ్వలేదురా, కూర్చో. టెండూల్కర్ అవుట్ అయినాక ఇంకేం చేస్తారు సార్? ఏంటో ఇడు. ఏంటి త్వరగా రా, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. రా. దిస్ ఈస్ మై ప్యాలెస్. ఏంటి ఇంత చిందరవందరగా ఉంది? బాయ్స్ హాస్టల్ కదా, అంతే ఉంటుంది. నీ బెడ్ ఏది? అదిగో. అదా? అవును, ఈరోజు కాలేజ్కి ఎందుకు రాలేదు? అది ఫీవర్. నిజంగానా? చూడు. రామ్. హర్షిత. 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 హే, వాడి హ్యాండ్ గారిపోయినప్పుడు నేను ముందే ఉన్నాను రా బాబు. రే అది రే హర్షిత. షీఈ్ మై ఫ్రెండ్. రే ఇక్కడేంట్రా? ఫ్రెండ్ రా. నీ సార్ ఎవరైనా చూస్తే? హర్షిత, కిషోర్ అండ్ ధనుష్. రా, టికెట్ తీసుకుందాం. ఇవే సీట్లు. సినిమా బాగుంది కదా? చాలా బాగుంది. నాన్న, ఇక్కడ ఆపునా. భయం వేస్తుందా? భయం వేస్తుంది, ఏమవుతుందో. ఏం కాదులే. దా ఎక్కేసా. అరే ఏం కాదు. అరే రమ్మంటే. అరే అరే ఏమైంది? అరే ఏం కాదంటుందేదా. అరే జాగ్రత్త. పట్టుకో పట్టుకో. అరే అరే అసలు ఏంది, నువ్వు ఎక్కిస్తున్నా కదా నేను. జాగ్రత్త. ఇప్పుడు చెయ్యవు. కాలేదు కదా, జాగ్రత్త. గట్టి పట్టుకో. ఎవరు? వదలు. ఎవరు మీరు? ఎవరైతే నీకెందుకు గానీ ఏం చేస్తున్నారు ఇక్కడ? వచ్చి దొంగచాటుగా లోపలికి వెళ్తున్నారా? మీకెందుకురా? హర్షిత నువ్వు రా.
పైకి లాగు. గట్టి పట్టుకో. సరే నువ్వు ఎలాగైనా వెళ్ళు, దీన్ని చెల్రా. లోపలికి ఎట్లా వెళ్దాం? ఇట్రా, నాతో పట్రా. తలుపు కొడుతున్నారు చూడు. రే కిషోర్ లేరా? రే చూడు. రే ఏంట్రా? అది లేడీస్ హాస్టల్ గేట్ లాక్ చేసి ఉందిరా. అయినా మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, లోపలికి రండి. దా. అయినా ఈ టైం వరకు ఏం పిగుతున్నావు బే? హాస్టల్ వాడని చెక్కింగ్కి వస్తాడని తెలుసు కదా. ఓ పని చేయండి, మీ ఇద్దరు మా బెడ్ల మీదకి వెళ్ళి దుప్పటి ముసుకేసుకుని పడుకోండి. ఒకవేళ హాస్టల్ వాడిని వచ్చి చూసినా డౌట్ రాదు. ఎలాగో ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేడీస్ హాస్టల్ గేట్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఏదోటి మేనేజ్ చేసి పంపిద్దాం. సరేనా? దుప్పటి మాత్రం తీయొద్దు. మరి మీరు? మాకేం కాదు కానీ మేము పైన ఉంటాం, మీరు జాగ్రత్త. సరే రారా. ఏం కాదు. అరే ఏంద్రీ ఈ ఫాల్తుగాడు? ఇంత అర్ధరాత్రి పూట అమ్మాయి ఏంద్రా? సర్లేరా. ఏంది బే సర్లే, హాస్టల్ వాటిని చూసింటే ఏమై ఉండేది? అది కరెక్టే. అవును, రేపు ఎగ్జామ్ కదూ. ఇంతకేమని చదివావా? పతివ్రత కౌరులు చెప్ప, మాకు అర్థమవుతుందా? ఇప్పుడు చదువుకుందామా? ఇప్పుడు చదివితే నువ్వేమో కాలేజీ ఫస్ట్, నేనేమో స్టేట్ ఫస్ట్ వస్తాం. మరి ఎక్స్ట్రా చేయి, మాకు అర్థమవుతుందా? అరే మనం పాస్ కావాలంటే ఒకే ఒక మార్గం ఉందిరా. ఏంట్రా? క్వశ్చన్ పేపర్ కొట్టేద్దామా? రామ్, నీకో మాట చెప్పనా? ఏంటి చెప్పు.
నిద్ర వస్తుంది, పడుకోనా? పడుకో. ఓకే, గుడ్ నైట్. చూడు, ఓపెన్ చేయి. తీరా. ఈ దెబ్బతో మనం పాస్ రా. నువ్వు పాసేరా, నేను ఫస్ట్ క్లాస్. ఏం చేస్తున్నారు ఇక్కడ? మాట్లాడరేంట్రా? అది ఆ? ఏంట్రా ఇది? సార్, రేపు ఎగ్జామ్ కదా సార్. అయితే ఎగ్జామ్ ప్రిపేర్ కాలేదు సార్. ప్రిపేర్ కాలేదని క్వశ్చన్ పేపర్ కొట్టేస్తారా? క్వశ్చన్ పేపర్ ఎంత ధైర్యం లేకపోతే నా రూమ్కి వచ్చి మీరు ఎలా నేను చేస్తున్నారా? ఫస్ట్ టైం రండి తెలుసు. నడు నడు రా, నడు నడు. హర్షిత, హర్షిత, లే, ఎవరు వచ్చారు? రా. అక్కడే ఉండు. తలుపు తీయడానికి ఏంట్రా లేటు? సార్ వీళ్ళ బ్యాగులు బయట పడేసి. ఎంత ధైర్యం లేకపోతే అర్ధరాత్రి ప్రిన్సిపాల్ రూమ్ వచ్చి క్వశ్చన్ పేపర్ కొట్టేస్తారా? ఏంట్రా నువ్వు ఆలోచిస్తున్నావు? నీ బ్యాగ్ బయట పడేసేదా? వద్దు సార్. కానీ ఏమైంది? లే, సూపర్ రా, అదిరింద్ర మీ స్నేహం. ఒకడేమో క్వశ్చన్ పేపర్స్ కొట్టేస్తాడు, ఒకడేమో అమ్మాయిని రూమ్ కి తెచ్చుకుంటాడు. వాట్ ఈస్ దిస్? ఇదేమైనా లాడ్జ్ అనుకున్నారా? ఎంత బరిదిగించారా? ఏం శరత్, హాస్టల్ ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావు? ఏం నాటుతున్నావు? బాగా తిని నిద్రపోతున్నావా? అంతేనా? ఇంకో మాట మాట్లాడావో చంపేస్తే ఉంటున్నావు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఓ సారీ, డిస్టర్బ్ చేశాను కదా. వీణ్ణి ప్రేమించాను, వీణ్ణి పెళ్లి చేసుకుంటాను, వీడితోనే పిల్లలకి అంటానంటే ఎప్పుడో అనుకున్నా. కానీ ఇప్పుడే రా. దేవికా మేడం. సార్, ఏ హర్షిత, నువ్వేంటి? తను సినిమాకి వెళ్ళి వస్తుంది. సినిమాకా? తను ఒక్కతే కాదు, ఇంకో అబ్బాయితో కలిసి వెళ్ళొచ్చింది.
ఎంత ధైర్యమే నీకు? దీని అంతటికి కారణం నువ్వు కాదు. నేనా? ఎస్. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు పోతున్నారని తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది కదా. మిమ్మల్ని పెట్టుకుంది అందుకే కదా. పడుకునే ముందు అన్ని రూములు చెక్ చేసుకోవాలన్న జ్ఞానం లేదా మీకు? నేను అలర్ట్ గానే ఉన్నాను సార్. డోంట్ టాక్ టూ మచ్. నెలల జీతాలు తీసుకుంటున్నారు కదా, కొంచెం పని చేయండి. లెట్ us మీట్ టుమారో మీటింగ్. ఓకే సార్. నీకు బుద్ధుందా? పట్టుమని 18 ఏళ్ళు లేవు, అప్పుడే అబ్బాయి కావాల్సి వచ్చాడా? మీ అమ్మ నాన్నకు చెప్తే పెళ్లి చేసి పడేసేవారు కదా. ఎందుకు మా ఉద్యోగాలకు ఎసరు పెడతారు? పదా. 500 మంది స్టూడెంట్స్, 2 వార్డెన్లు, 4 సెక్యూరిటీ గార్డ్స్, 20 మంది లెక్చరర్లు, 1 ప్రిన్సిపాల్, 1 ఇన్ఛార్జి, 10 మంది అకౌంటెంట్స్ ఉన్న ఈ కాలేజీలో ఏ ఒక్కరు కూడా నా ముందు నిలబడడానికి భయపడతారు. అలాంటిది మీ ఇద్దరికి నన్ను ఎదిరించే ధైర్యం ఎలా వచ్చిందిరా? రాత్రిళ్ళు సినిమాకి వెళ్ళడం, పగలు కాలేజీకి టుమ్మా కొట్టడం, ప్రేమ అంటూ అమ్మాయిలంట పడడం, వీలైతే అమ్మాయిలతో హాస్టల్లో గడపడం. ఏమనుకుంటున్నారా నా గురించి మీరు? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? అవును సార్, మీరు చెప్పేదంతా నిజమే. మేము చేసింది రైటో రాంగో మాకు తెలియదు సార్. మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్. బతికితే ఇద్దరం కలిసే బతుకుతాం, లేదా కలిసే చచ్చిపోతాం సార్. మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు సార్. ఓ వెరీ గుడ్. ఆ అమ్మాయికే అనుకున్నాను. నీకు ధైర్యం ఎక్కువే, అందుకే మీరు కాలేజీలో నంబర్ 1 అయ్యారు. చదువులో కాదు, ప్రేమించుకోవడంలో. ఈ కాలేజీ నుండి బయటికి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి రిమార్క్ ఉంటే కాండక్ట్ మీద బ్యాడ్ అని సంతకం చేస్తాను, కానీ మీకేమని సంతకం చేయాలో నాకు అర్థం కావడం లేదురా. ఓకే, మీరు చేసింది మంచి పని కదా, గుడ్ కాండక్ట్ అని సంతకం చేస్తాను. హ్యాపీగా వెళ్ళి బతికేయండి. నమస్తే సార్, సారు. నమస్తే సార్. సార్ నమస్తే. మ్మ్. ఏం సార్ ఇంత అర్జెంటుగా రమ్మని పిలిచారు? ఏ మీ కూతురు చెప్పలేదా? ఎంత అడిగినా చెప్పట్లేదు సార్. ఎందుకు చెబుతుందమ్మా? చేసింది మంచి పని అయితే కదా. ఏం చేసింది సార్? చెప్పండి, మా అమ్మాయి ఏం చేసింది? మీరు మీ అమ్మాయిని చదువుకోమని పంపిస్తే తను ఇక్కడ ఏం చేస్తుందో తెలుసా? ఒక అబ్బాయిని అంటేసుకుని సినిమాలకి షికార్లకి తిరుగుతుందయ్యా నీ కూతురు. ఏం మాట్లాడుతున్నారు సార్? మా అమ్మాయి సినిమాలకి షికార్లకి తిరగడం ఏంటి సార్? మా అమ్మాయి అలాంటిది కాదు సార్. కరెక్టేనమ్మా, కరెక్టే. ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లలు అమాయకంగానే కనిపిస్తారు. వాళ్ళ గురించి ఏం చెప్పినా నమ్మరు. ఏమయ్య శరత్, దేవిక, చెప్పండి. నిజమేనండి, మేము మీకెందుకు అబద్ధం చెప్తాం? అయినా ఎలా పెంచారండి అమ్మాయిని? ఒక భయము లేదు, భక్తి లేదు. ఎవరిని పడితే వాళ్ళని ఎదిరిస్తుంది, ఏది తోస్తే అది చేస్తుంది. ఇలాంటి వాళ్ళ వల్లే కాలేజీలు నాశనం అవుతున్నాయి. చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడే ఉంటే. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు గురించి నువ్వు చెప్పేది? మమ్మల్ని కొట్టడం కదయా. ఆ చంప దెబ్బతో నీ కూతురుని ఎప్పుడో కొట్టుంటే విషయం ఎక్కడ దాకా వచ్చేది కాదు. ఇంతకు ముందు నీ కూతురు గురించి ఫోన్ చేసి చెప్పా, అయినా మీరు లెక్క చేయలేదు. నలుగురిలో నీ పరువు పోతుందని చెబితే బాధపడతామని అసలు విషయం చెప్పట్లేదు. చెప్పమంటావా అసలేం జరిగిందో? నీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఒక రోజు రాత్రంతా నీ కూతురు ఒక అబ్బాయితో పడుకుందయ్యా. అమ్మా, నేనేం తప్పు చేయలేదమ్మా, ప్రేమించానంతే. అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, నా మాట నమ్మమ్మా. ప్రేమించాడు, ప్రేమించావు, బుద్ధి లేదా అసలు నీకు? ఎంత పని చేసేవా అసలు? నీకు మేము గుర్తు రాలేదా అసలు? మేము చచ్చిపోయామనుకున్నావా? కొట్టొద్దు, నా కూతురు తప్పు చేయదు. ఎంత పని చేసావే? చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను నేను. నేనేం చేయలేదమ్మా. కూతురు తప్పు చేస్తే తల్లిని అంటారే, కానీ ఈ విషయంలో మీ తండ్రిని అంటారే.
ఆయన తల్లెట్టుకొని కూడా చేసావు కదా. కొట్టద్దు కొట్టద్దు, జరిగించాలి. ఈ చదువులు మనకొద్దు, మన ఊరు వెళ్ళిపోదు. పో, బట్టలు సర్దుకొచ్చి పో. పో, చెప్పేది నీకే. ప్రిన్సిపాల్ సార్, మా అమ్మాయి ప్రేమలో పడుండొచ్చు సార్, కానీ ఎప్పటికీ నాకు చెడ్డ పేరు తీసుకురాదు. నాకు ఆ నమ్మకం ఉంది, నేను అలా పెంచాను. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తారో లేదో తెలియదు, కానీ తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని ప్రేమిస్తూనే ఉంటారు సార్. అటువంటి తను ప్రేమించిన వాడిని తనకిచ్చి పెళ్లి చేయలేనా? కాకపోతే కొద్దిగా టైం కావాలి. మీరందరూ ఏదో అన్నారని నా కూతుర్ని తప్పుపట్టేటంతటి మూర్ఖుడే కాదు సార్. అదంటే నాకు ప్రాణం. నిజంగా మీ ప్రేమ చాలా గొప్పది సార్. ఆడపిల్ల పుడితే బాధపడే తండ్రిని చూశాను, కానీ పుట్టక ముందు ప్రేమించే తండ్రిని మిమ్మల్ని చూస్తున్నాను. మొత్తానికి హైదరాబాద్లో దిగాను. చాలా సంతోషం సార్, మీతో కలిసి ప్రయాణం చేసినందుకు. వస్తాను, మా అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. ఉంటా. బాబు, కోంపల్లి, న్యూటన్ కాలేజ్. ఏమండి, మీరేమి అనుకోకపోతే మీతో పాటు నేను రావచ్చా? మీకెందుకు సార్ శ్రమ? తండ్రి కూతుళ్ళ ప్రేమ ఇంత బాగా చెప్పారు. తండ్రిని చూశాను, కూతుర్ని కూడా ఒకసారి చూడాలని ఉంది. పద. ఇక్కడే బాబు, ఆపే 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 ఆపే. ఇదిగో తీసుకో. ఎలా ఉంది సార్ కాలేజీ? కాలేజ్ చాలా బాగుంది సార్. ఇక్కడే మా అమ్మాయి చదివేది. రండి బాబు. నమస్తే సారు. నమస్తే. మంచిగున్నారా? మంచిగున్నా. ఒక్కసారి మా అమ్మాయిని పిలిపితా, చూసి వెళ్ళిపోతాం. అట్లనే సారు, జర కూర్చోండి. అలాగే రండి సార్. పర్లేదు సార్. ఈ మధ్య స్టూడెంట్స్ డిసిప్లిన్ తప్పారు మేడం. మేడం 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 నమస్తే. బాగున్నారా? నమస్తే సార్. బాగున్నారు సార్. మేడం, హర్షిత వాళ్ళ ఫాదర్ని చూసి వెళ్ళిపోతాను. ప్లీజ్ ఒక్కసారి పిలిపించరా? వచ్చి చాలాసేపు అయింది మేడం. అలాగే సార్, కూర్చోండి, పిలుస్తాను. కూర్చోండి సార్, నేను పంపిస్తాను. వచ్చేస్తుంది. మాస్టర్ మాస్టర్ నమస్తే. నేను హర్షిత, రాజమండ్రి అమ్మాయి. హర్షిత వాళ్ళ ఫాదరా? సార్. బాగున్నారా? బాగున్నాను సార్. ఒక్కసారి మా అమ్మాయిని పిలిపించరా? చూసి వెళ్ళిపోతాను. వచ్చి చాలాసేపు అయింది. మీ అమ్మాయి అలాగే ఓ 2 నిమిషాలు కూర్చోండి, పిలిపిస్తా. ఏమిటో అల్లుడు ఎప్పుడు పలుకుతాడో. ఈయన చాలా మంచి మాస్టర్. ఇక్కడ అందరూ మీకు బాగా పరిచయం ఉన్నట్టున్నారు. నేను వచ్చినప్పుడల్లా అందరితో సరదాగా మాట్లాడేస్తూ ఉంటాను కదా, అందుకని. ఏంటి సార్ ఇది? ఎవరికి చెప్పినా ఎవరు పిలవట్లేదు మీ అమ్మాయిని? పెద్ద ఆయన్ని ఇంతసేపు కూర్చోబెట్టారు. కాస్త బుద్ధి జ్ఞానం ఉందా వీళ్ళకి? మీరు ఉండండి, నేను డైరెక్ట్గా ప్రిన్సిపల్తో మాట్లాడేసి వస్తాను. నేను కూడా వస్తాను. మీరు ఆగండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు రమేష్. ఇక్కడ మా అమ్మాయి చదువుతుంది. కూర్చోండి. థ్యాంక్ యూ. ఒకసారి మాట్లాడి వెళ్దామని వచ్చాను, కానీ
ఎవరికి చెప్పినా ఎవరు పిలవట్లేదు సార్. ఎవరు మీ అమ్మాయి? పేరేంటి? అంటే మా అమ్మాయి అంటే నా కూతురు కాదు. ఆ, అదిగో అక్కడ కూర్చున్నారే ఆయన కూతురు. హర్షితనా? అవును సార్, రాజమండ్రి అమ్మాయి. ఏమైంది సార్? ప్లీజ్ సార్ ఒకసారి పిలవండి. ఓ 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాం. తను ఉంటే కదా మాట్లాడడానికి. లేదా? ఏమైంది సార్? ఎక్కడికి రా? ఇక్కడ ఇంత జరుగుతుంటే ఏంటి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఇందుకేనా మనం ప్రేమించుకుంది? సారీ హర్షిత, నన్ను వదిలే, నేను వెళ్ళాలి. రామ్, ఇక్కడ అందరూ నాదే తప్పు అంటున్నారు. నా ఒక్కదాన్ని తప్పు. ప్లీజ్ నన్ను వదిలే. రామ్, ఏంటి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? మనం సైలెంట్గా ఉన్నంత మాత్రాన్ని తప్పు చెయ్యని వాళ్ళం అయిపోతామా? ప్లీజ్ రామ్, వెళ్ళకు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఉండిపోరాదు. సిగ్గులేదు? చదువుకోమని పంపిస్తే వీడి వెంట నువ్వు పడేది ఏంటి ఇది హర్షిత? కడుపులో నుండి నిన్ను కాపాడుకుంటూ వస్తుంది మా పరువు తీయడానికి. కష్టం తెలియకుండా పెంచినందుక మాకీ కష్టం. మన ఊళ్ళో తలెత్తుకు తిరగల్లా ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎవ్వరికీ రాని బుద్ధి నీకెలా వచ్చింది? ఎంతో అపురూపంగా చూసుకున్నారు కదా, నీ మీద చేయి సెట్ చేసుకున్నావు కదా. ఛీ, చాలు పో, బ్యాగ్ సర్దుకురా, మనకి చదువురొద్దు. పో. మరి తన కూతురు చనిపోయిన విషయం ఆ తండ్రికి తెలీదా సార్? తన కళ్ళ ముందే కూతురు చనిపోవడంతో మానసికంగా బాగా డిస్టర్బ్ అయ్యాడండి. మెంటల్గా బాగా ఇదైపోయాడు. ఇప్పటికీ తన కూతురు బ్రతికే ఉందన్న భ్రమలో కాలేజీ హాలిడేస్కి తన కూతుర్ని తీసుకుపోవాలని వస్తుంటాడు. అసలు ఇదంతా అబ్బాయి వల్లే జరిగింది సార్. తను మోసం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి తను చనిపోయింది. లేదు సార్, తన చావుకి ఆ అబ్బాయి ఒక్కడ మాత్రమే కారణం కాదు సార్, మేమంతా కూడా కారణం. ముఖ్యంగా నేను. వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను సార్. వెళ్లే ముందు ఒక విషయం చెప్తాను. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో, నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి నిన్ను చదివిస్తున్నారో ఏనాడన్నా ఆలోచించావా? అయినా అమ్మాయిల గురించి ఆలోచించడానికే నీకు టైం సరిపోవట్లేదు, వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తావులే. ఇంటి దగ్గర మీ అమ్మ చెల్లి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? దుబాయ్లో ఉన్న మీ నాన్న ఫోన్ చేసి ఎన్ని రోజులైందో నీకు తెలుసా? నీతో ఎందుకు మాట్లాడలేదని ఒక్క రోజైనా ఆలోచించావు నువ్వు? దుబాయ్లో ఉన్న మీ నాన్న చనిపోయి 10 రోజులైందిరా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మా నాన్న చనిపోవడం ఏంటి? అవునరా, మీ నాన్న శవాన్ని ఇక్కడికి తీసుకురావడానికి చేతులు డబ్బులు లేక మీ అమ్మ చెల్లి ఎన్ని అవస్థలు పడుతున్నారో తెలుసా నీకు? చిన్న తప్పు చేసిన పేరెంట్స్ ని పిలిపించే నేను, నువ్వింత పెద్ద తప్పు చేసినా వాళ్ళు ఇక్కడికి ఎందుకు రాలేదో, నేను ఎందుకు పిలిపించలేదో తెలుసా? దానికి కారణం మీ నాన్న చావు. ఈ విషయం నీకు ఎక్కడ తెలిస్తే ఎగ్జామ్స్ డిస్టర్బ్ అవుతాయోనని ఆయన శవం వచ్చే వరకు చెప్పొద్దందరా మీ అమ్మ. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్.
తప్పు చేశాను సార్. నాకు ఈ ప్రేమ ఏమొద్దు. అర్జెంట్గా మా ఊరు వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్ పంపించండి సార్. పంపించండి సార్. పంపించండి సార్. ప్లీజ్ సార్ పంపించండి సార్. చాలా కఠినంగా వ్యవహరించాను, ఎన్నో పరీక్షలు పెట్టాను. పద్ధతిగా పెరుగుతున్నారనుకున్నానే గాని ఇలా ప్రాణాలు తీసుకుంటారనుకోలేదు సార్. ప్రాణాలు తీసుకుంటారనుకోలేదు. తనెప్పుడో చనిపోయింది, కానీ ఆ తండ్రిని చూస్తున్న ప్రతిసారి నేను చచ్చిపోతూనే ఉన్నాం సార్. నేను చచ్చిపోతూనే ఉన్నాం. సరే సార్, నేను వెళ్తాను. హలో 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 సార్, నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? అమ్మాయి ఇంతవరకు రాలేదు. కాల్ చేస్తున్నాను, కలవట్లేదు సార్. అమ్మాయి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది, డిస్టర్బ్ చేయకూడదు కదా. ఓ, పరీక్షలు రాస్తుందా? డిస్టర్బ్ చేయండి. తను బాగా పరీక్షలు రాయాలి, బాగా చదువుకోవాలి. సార్, అమ్మాయి కోసం పూతరేకులు కాజాలు తెచ్చాను, ఇచ్చేసేయండి. బాగా చదవమని చెప్పండి. నేను వస్తాను, బస్సుకి టైం అవుతుంది. మీరు వస్తారా? మీరు బయలుదేరండి. ఓకే, వస్తాను సార్. ఇలా చెప్తే గాని వెళ్ళడండి. అయినా ఇలా ఎన్ని రోజులు బ్రతుకుతాడో ఏమో. అతన్ని అలాగే బ్రతకనివ్వండి సార్. ఈ లోకంతో సంబంధం లేకుండా తన కూతురి లోకంలో. ప్రేమించిన వాడి ప్రేమ చనిపోవచ్చు, కనిపించిన వాడి ప్రేమ ఎప్పటికీ చావదు.